కానీ అన్నం వండోడు, చాలా వండోడు. ఏ ఒక పట్టాన్ని ఏది వినడు. నువ్వు ఏమి చెప్పినా కూడా ఆయన అల్టిమేట్గా ఆయన అనుకున్నది మాత్రం రిజల్ట్ మాత్రం తెస్తాడు. వెంకటరామరెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేస్తాడు. మొత్తానికైతే కూర్చోబెట్టి ఏదైనా చెప్దాం, ఏదైనా మెల్లిగా చెప్దాం, కన్విన్స్ చేద్దామంటే మా చంద్రశేఖర్ అన్న నేను అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసినంతసేపు వింటాడు, చాలా కామ్గా వింటాడు. ఆఖరికి మాత్రం ఏదో మళ్ళీ మ్యాజిక్ చేసి ఆయన అనుకున్నది చేసుకుంటాడు, పోతాడు. అట్లాంటి వెంకటరామరెడ్డి గారు మీకు నాయకుడిగా ఉండడం నిజంగా కూడా మీ అదృష్టం. ఎందుకంటే ప్రజల పనుల విషయంలో కూడా నాకు ఒకటే చెప్పినాడు, అన్న ఈసారి మనం అధికారం పోయింది, నాకు బాధగా ఉంది అన్నాడు. ఎందుకన్నా ఏం బాధ అంటే, లేదన్నా నేను చాలా కొట్లాడిన ప్రతిపక్షంలో, కొట్లాడి అలసిపోయిన. నిజానికి ఈసారి గవర్నమెంట్ వస్తే నేను మా అలంపూరు చరిత్రలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపెడదాం అనుకున్నాను. కేసీఆర్ గారికి నా మీద ప్రేమ ఉంది, నాకు తప్పకుండా నేనేది అడిగినా చేసేటోడు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను కొద్దిగా లేటుగా, నిజానికి ఒక దశలో నేను రాజకీయమే వదిలేద్దాం అనుకున్నా. కానీ కేసీఆర్ సార్ నన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను కూర్చోబెట్టి నువ్వు ఉండాల వెంకట్రామ్ అంటే నేను ఉన్నాను. నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ లేదన్నా, నా కాన్స్టిట్యున్సీ నా జిల్లా బాగుండాలా అని నిజంగా చెప్తున్నాను. నేను అధికారంలో ఉన్ననాడు కూడా ఒక్క రూపాయి పని కూడా అడగలేదు వెంకటరామరెడ్డి గారు, ఒక్క రూపాయి పని కూడా. ఏమన్నా అడిగినంటే మా కాన్స్టిట్యున్సీ, మాకు అలంపూర్కి ఇది కావాలా. ఒకరోజు అయితే మన గవర్నమెంట్ పోయింది అనుకుంటా, అప్పుడు పోయినాక వచ్చినాడు రోజు వచ్చి, మాకు నీళ్లు రావాలా, నువ్వు జగన్ అన్నకు ఫోన్ చేయంటాడు. అన్న ఇప్పుడు మనం గవర్నమెంట్లో లేమే, మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాల్సిన పని మనం ఏందన్నా అంటే, అప్పుడు గవర్నమెంట్లో ఉన్నామా లేదా, లేవనుకుంటా. ఫోన్ చేయన్నారు అంటే ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఎవరు నీకు వెంకటరామ్ చెప్పినాడా అన్నాడు. అవునన్నా చెప్పినాడు అంటే, నాకు కూడా ఆల్రెడీ చెప్పినాడు, మళ్ళీ నీకు కూడా చెప్పిస్తున్నాడు. మొత్తానికైతే మొండోడు. అంటే అంత కమిట్మెంటు. ఇప్పుడు ఏం అవసరం ఉంది, మేము గవర్నమెంట్లో లేము, ఈ గవర్నమెంట్ని తిట్టుకుంటా నడిపించేయచ్చు. వీళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నారని దులుపుకోవచ్చు. కానీ ప్రజల మీద, రైతాంగం మీద, ప్రాంతం మీద, నియోజకవర్గం మీద ప్రేమ ఉండే మనిషి అయితే యాడికన్నా పోయి, ఎంత దూరం అన్నా పోయి పని చేసుకొచ్చే తత్వం వెంకటరామరెడ్డి గారిది. మరి అదే లక్షణం